అఖిల భారత ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన సలహాదారుడు సెల్వెల్ కార్పొరేషన్ సిఎండి సుబ్బారావు జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాల నుండి కూడా గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఏటా సుబ్బారావు జన్మదినాన్ని పురస్కరించుకుని 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. అన్నార్థులకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం మూలంగా గొప్ప ఫలితాలు లభిస్తాయని అన్నారు. నమస్తే. ఈరోజు రాష్ట్రాల్లో ఏ ఆపద వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా, అనారోగ్యం పాలైనా కూడా ఉస్మానియా ఆసుపత్రి ఒకటైతే రెండోది గాంధీ ఆసుపత్రి. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లు, నిరుపేద పేషెంట్లు వస్తారు. ఒక పూట ఉంటే తినడానికి ఒక పూట లేనటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో, కష్టాల్లో వాళ్ళ పేషెంట్ల దగ్గర అటెండర్లు, పేషెంట్లు ఎన్నో వందల వేల మంది ఉంటారు. వారికి ఒక్క పూట భోజనం పెడితే ఎంత పుణ్యకార్యమో ఆలోచన చేసి ఈరోజు కౌటిక విఠలన్న గారు, మరి వ్యామ్ అడ్వైజర్ అయినటువంటి కౌటిక విఠలన్న గారు, దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సీల్వేల్ సుబ్బారావు గారు అంటేనే రాష్ట్రంలో అందరూ వైశ్యులందరూ గుర్తుపడతారు, వైశ్యేతరులు కూడా గుర్తుపడతారు, రాజకీయ నాయకులు కూడా గుర్తుపడతారు. బండారు సుబ్బారావు గారు అంటే చేతికి వెముక లేనటువంటి వాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవ్వరు వచ్చినా దానాలు, ధర్మాలు సంవత్సరం పొడుగునా చేస్తాడు. కానీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక స్టెప్ ముందుకేసి సంవత్సరం 365 రోజులు ఆయన సేవ చేస్తే 365వ రోజు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు కౌటిక విఠలన్న పూర్తిగా 1000 మందికి పైగా ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్లు, అటెండర్లకి, మరి ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. ఎంతో వాళ్ళకి అన్నం పెడుతుంటే వాళ్ళు ఎంతో ఆకలిగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే అయితే నిజంగానే బాధ వేస్తోంది. అంటే ఇంత కష్టాల్లో ఉన్నటువంటి పేషెంట్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక పూట భోజనం పెడితే వాళ్ళ కడుపు నిండా తింటే ఎంత మంచి ఆశీర్వాదం ఇస్తారు అనేది మనకు వాళ్ళ భోజనం పెట్టిన తర్వాత అనిపించినటువంటి విషయము. కాబట్టి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఆయన సంవత్సరం పొడుగున చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని విఠలన్న ఎప్పుడూ చేస్తారు. ఈ సంవత్సరం కూడా వారి జన్మదినోత్సవం సందర్భంగా వారి పేరు మీద ఈరోజు మరి 1000 మందికి ఈరోజు భోజనం పెడుతున్నారు. అంటే ఏదో పప్పు, అన్నం, సాంబార్ పెట్టినట్టు కాదు. పూర్తిగా మనం ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తామో కూరగాయలు, అప్పడాలు, అన్నము, పప్పు అన్ని విధాల స్వీట్ కూడా పెట్టి ఈరోజు వారికి మన ఇంటి భోజనంలాగా వాళ్ళకి సేవలు అందించినటువంటి విఠలన్నకి, అలాగే జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి, అంటే ఆడంబరాలకు పోరు, జన్మదినోత్సవము వారు స్వయంగా ఘనంగా చేసుకోరు, సంవత్సరం పొడుగునా దాన ధర్మాలకు ముందుండేటటువంటి వ్యక్తి సుబ్బారావు అన్న గారు. వారికి భగవంతుడు, వాసవ మాత, మరి సమాజం కూడా, ఆయన సేవలు అందించినటువంటి సమాజం కూడా అందరికీ వారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను చైర్మన్గా ఉన్నాను ఈరోజు ఆర్యవైశ్య కార్పొరేషన్కి, కల్వ సుజాతని. మరి ఎన్నోసార్లు మేము వారిని గతంలో కూడా ఎన్నో విషయాలలో, డొనేషన్ విషయాల్లో వాళ్ళని సంప్రదించి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మేము ఈరోజు వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా జన్మ ధన్యమైందని అనిపిస్తుంది. విభాగం తరఫున ఈరోజు ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టాను. మరి ప్రతి సంవత్సరం బండారు సుబ్బారావు గారు మా గ్లోబల్ సలహాదారులు, వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడాను ఒక 1000 మంది పైగా ఇక్కడ ఉన్న అన్నార్థులకు భోజనం అందించాలనే ఒక సద్భావనతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారైన కల్వ సుజాత గారు విచ్చేసి మరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారితో సహా మా గ్లోబల్ ఉపాధ్యక్షులు శ్రీ పబ్బతి రవికుమార్ గారు కూడాను
తోడై ముఖ్య అతిథులుగా ఇద్దరు పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇచ్చేసిన విలేకరులకు ప్లస్ అన్నార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడాను ఇలాంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా నాకు సహకరించబోతున్న అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా అన్నార్థులు ఎంతమంది అవకాశాన్ని ఇచ్చేసి మాతో భోజనం స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బండారు సుబ్బారావు గారు చేతికి వెన్నెముక లేని పద్ధతిగా ప్రతి సంవత్సరం కూడా 365 రోజులు దాన ధర్మ కార్యక్రమాలు చేపడుతుంటారు. వారి పేరున వారు సంతోషపడే విధంగా ఇవాళ ఒక 1000 మందికి భోజనాలు అందించాలనే సదుద్దేశంతో అందిస్తున్న ఈ కార్యక్రమానికి మరి ఇవాళ బండారు సుబ్బారావు గారి జన్మదినం ఒక కారణమైంది. మరి వారు కూడాను ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ అన్నం పెట్టే కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పెట్టండి.